పూజలో ఎలాంటి విగ్రహాలను ఉంచకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనేక రకాల లోహాలతో తయారు చేసిన విగ్రహాలని చూస్తూ ఉంటాం. వాటిలో వేటిని పూజలో పెట్టుకోవచ్చు, వేటిని పూజించకూడదని కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. బంగారం, వెండి, ఇత్తడి, కంచు లోహాలతో తయారైన విగ్రహాలను పూజలో పెట్టుకోవచ్చు. అయితే ఈ విగ్రహాలు చిన్నవిగా ఉండాలి. రాగితో తయారు చేసినది కేవలం గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించవచ్చు. స్ఫటిక విగ్రహాలు విశేష ఫలితాన్నిస్తాయి, కానీ అవి పగలకుండా చాలా జాగ్రత్త వహించాలి. అందంగా ఉన్నాయి కదా అని మార్కెట్లో దొరికే చెక్క విగ్రహాలు, మట్టి విగ్రహాలు నిత్య పూజకి వినియోగించకూడదు. మరి మట్టి విగ్రహాలని గణపతి నవరాత్రుల్లో, దసరాల్లో పూజిస్తాం కదా, మరి నిత్య పూజలో ఎందుకు పెట్టుకోకూడదంటారా? మట్టి విగ్రహాలకు కూడా పొగుళ్ళు వస్తాయి. మరి అలాంటి వాటిని పూజించకూడదు కదా. గణపతి నవరాత్రుల్లో, దసరాల్లో కేవలం ఆ నవరాత్రుల్లో పూజించి తర్వాత ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేస్తాం. ఎక్కువ కాలం పూజ చేయరు కదా. అలాగే ఉగ్రస్వరూపం ఉన్న విగ్రహాలను, చాలా తేజస్సుతో భయంకరంగా ఉన్న విగ్రహాలను పూజించకూడదు. పూజా సమయంలో మన దృష్టి దాని మీద ఉన్నప్పుడు మనకు ప్రశాంతత తగ్గే అవకాశం ఉన్నది. చిరుమందహాసంతో, అభయహస్తంతో ఆశీర్వదిస్తున్నట్లుండే విగ్రహాలను పూజిస్తే మనం నమస్కారం చేసి కళ్ళు తెరవగానే ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు, మన వంక శాంతంగా చిరునవ్వుతో చూస్తున్నట్లు ఉంటే మనకి ఎనలేని ప్రశాంతత లభిస్తుంది, ఎక్కడలేని ధైర్యం వస్తుంది. అంతకన్నా మన పూజకి పరమార్థం ఏముంటుంది మరి?